గుజ్జ సత్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరిగింది. దానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా అద్భుతంగా మన బీసీ ఉద్యమం గురించి, మనం సాధించాల్సిన విషయం గురించి చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, భారతదేశం స్వాతంత్రం పొంది 78 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈనాటికి రాజ్యసభలో, లోక్సభలో 10% మించి మన ప్రాతినిధ్యం లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేమెంతో మాకంత వాటా సాధించాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలని, అలాగే బీసీలకు మంత్రిత్వ శాఖ కోసము కులగణన జరగాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా బీసీల పోరాటం జరుగుతుంది. మరి ఈ పోరాటం స్వాతంత్ర ఉద్యమం కన్నా కూడా పెద్దది. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు భారతదేశ జనాభా 30 కోట్లు. మరి ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీల జనాభా 80 కోట్లు. ఈ బీసీల సమస్య 80 కోట్లకు పైగా ఉన్న సమస్య. మరి ఇలాంటి సమస్యను బీసీలు కలిసికట్టుగా గల్లీ నుంచి ఢిల్లీ వేదికల ద్వారా అద్భుతంగా పోరాటాన్ని ముందు తీసుకుపోతున్నాం. మరి ఇలాంటి పోరాటాల గడ్డ అయిన తెలంగాణ ముందుండడం, మనం అందరం దాంట్లో భాగస్వామ్యం అవడం కూడా చాలా అద్భుతమైన విషయం. మరి మనం ఇలాగే ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లి మనం ఈ డిమాండ్లన్నింటిని కూడా వీలైనంత త్వరగా సాధించుకోవాలని, అందులో భాగంగానే తెలంగాణలో జరుగుతున్న 42% రిజర్వేషన్ల పైన కూడా మనం ముందుకెళ్లి సాధించేంత వరకు కూడా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం.